ప్రజలారా నమస్కారం అండి. ఇక్కడ ఉన్న అందరి ఆడతల్లులకు నేను నమస్కారం చేస్తున్నాను, పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్లలకి చదువు అవసరం. చదువు అంటే ఏదో పని చేసుకొని పూట గడిసే జీవితం కాదు మనది. చదివితే ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, ఎంత పెద్ద స్థానంలో ఉండొచ్చు. చదువుకున్న ఆడపిల్ల పుట్టినింటికి మెట్టినింటికి రెండు విధాలుగా తను సహాయపడగలుగుతుంది. తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తనకు అర్థమవుతుంది. అదే చదువు లేకుండా కూలీనాలు చేసుకొని బ్రతికితే ఎలా ఉంటుంది? తన పిల్లలకు కూడా తను మంచి జీవితాన్ని ఇయ్యలేకపోతుంది. ఈరోజు ఆడపిల్ల చదువుకుంటే తన కన్న వాళ్ళని, అత్తింటి వాళ్ళని, భర్తకు కూడా సహాయంగా ఉంటుంది. ఏ రోజైనా తన అన్నదమ్ములు కన్న వాళ్ళని చూసుకోకపోయినా భర్త దగ్గర అడిగి నా జీతంతో నా కన్న వాళ్ళని పోషించుకుంటాను అనే స్థితికి ఆడది రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆడపిల్ల చదువుకోవడం వల్ల ఎంతో రాజ్యాలు దేశాలనే ఏలుతున్నారు. అంతగా నేను ఆశించకపోయినా తన కుటుంబాన్ని, తన సమాజాన్ని చక్కగా చూసుకొని ఒక మర్యాద గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆడపిల్లకు చదువు అందుకే అవసరం అని అడుగుతున్నాను. ప్రతి ఒక్క ఆడపిల్లలు చదువుకోండి, చదివియండి. మీరు కూలో నాలో చేసి బ్రతికినట్టు మీ పిల్లల్ని కూడా అలా కూలో నాలో చేసి బ్రతకనివ్వకండి. వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచండి. చదువుకోవడం వల్ల సంస్కారం వస్తుంది, మనుషులకు ఎలా విలువ ఇవ్వాలి, ఎలా గౌరవం ఇవ్వాలి వస్తుంది. తన పిల్లలకు పుట్టిన పిల్లల్ని కూడా తనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతుంది కన్న తల్లి చదువుకుంటే. అదే మీరు చదివియండి. చదువు లేని వాళ్ళంతా కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా అయిపోతుందండి ఈ సమాజం. దయచేసి అందరికీ చెప్తున్న, ప్రతి ఆడతల్లికి వందనాలు వందనాలు. ప్రతి ఆడతల్లి చదివియండి, ఆడపిల్లలను చదివియండి, చదివియండి, చదివియండి. ఇక ఉంటాను, సెలవు. హలో హలో శాలిని, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నావా? నువ్వు చేస్తున్న పనేంటి? ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ హైదరాబాద్లో? నిన్ను ఎందుకు ఉంచాను అక్కడ? నేను ఏం కథలు చెప్తున్నావా నాకు? నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా. ఎవరు చెప్పారా? ఎవరు చెప్పడం ఏంటి? ప్రపంచం అంతా వస్తుంది కదా. మావయ్య చూసి నాకు ఇప్పుడే వచ్చి చెప్పాడు. నిన్ను ఏం చేద్దాం అనుకున్నాను? నేను ఒక ఉన్నతమైన స్థానంలో చూద్దాం అనుకున్నాను. నేను నలుగురికి పాఠాలు చెప్పే టీచర్నే. ఇలా నా కూతురే ఇలా అయిందంటే నేను ఎలా బ్రతకగలను? ఊర్లో మొహం ఎత్తుకొని తిరగలనా? ఇంతమంది బంధువుల మధ్య నేను ఇంతకాలం మంచి పేరు తెచ్చుకున్నాను. మీ నాన్న లేకుండా నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నాను. ఆ వేషాలేంటి, ఆ కథలేంటి నాకేమీ అర్థం కావటం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను మొహం ఎత్తుకొని తిరగలేను. నువ్వు మళ్ళీ వచ్చేసరికి నా మొహం కూడా నీకు చూపించను. నువ్వు ఇప్పటి నువ్వు ఆపేస్తావా? ఆపే, లేకుంటే నా వల్ల కాదు.